శరత్కాలం వచ్చింది. ప్రకృతి అంతా పరవశించిపోతున్నది. ప్రాణుల హృదయాలన్నీ కాముని చేతిలో కీలుబొమ్మలైపోయాయి. నేల మీద కలువలు, నింగిలో వెన్నెలలు ప్రాణులను పరవశింపజేస్తున్నాయి. పున్నమి వచ్చింది, గుండెలలో అలజడిని తెచ్చింది. చందమామ జనుల గుండెలను ఆటుపోటులతో ఊపిపారేస్తున్నాడు. విటసేనపై దండు వెడలెడు వలరేని గొల్లెనపై హేమకుంభమనగా కాముక ధృతి వల్లికలు త్రెంపనెత్తిన శంబరాంతకు చేతి చక్రమనగా మారుండు పాంథుల మానాటవులు కాల్పకూర్చిన నిప్పుల కుప్పయనగా విరహి మృగమ్ముల వేటాడ మదనుండు తెచ్చిన మోహంపు దీమమనగా వింత నునుపు గల్గి వృత్తమై అరుణమై కాంతితో చకోర గణములుబ్బా పొడుపు కొండ చక్కి పొడిచే రాకా చంద్రమండలంబు గగన మండలమునా ఆ ఏమిటిది? వింత వింత సొంపులతో వెలిగిపోతూ పైకి వస్తున్నది. విటులసేన మీద దండుపోవడానికి దూకుతున్న కామదేవుని గొల్లెన మీద నిలిపి ఉంచిన బంగారు కుండ కాదు కదా. కాముకుల గుండెదిటవులనే తీగలను త్రెంచివేయడానికి మన్మధుడు చేతిలో పట్టుకున్న చక్రం కాబోలు. మన్మధుడు ప్రియురాండ్ర ఎడబాటుతో కృంగిపోయే బాటసారుల ఎదల బింకం అనే పొదలను కాల్చివేయడానికి కూర్చుకున్న నిప్పుల కుప్ప అయి ఉంటుందా? వియోగతాపంతో ఉడికిపోతున్న మృగాల వంటి జీవులను వేటాడడానికి మన్మధుడు పెట్టిన మత్తుమందేనేమో. ఎంత నునుపుగా ఉన్నది, ఎంత గుండ్రంగా ఉన్నది. కావిరంగు ఎంత చూడముచ్చటగా ఉంది. చకోర పక్షులు ఉల్లాసంగా రెక్కలు కొట్టుకుంటూ గగనంలో విహరిస్తున్నాయి. ఓహో, పొడుపు కొండ మీదకు మెల్లగా ఎక్కుతున్న చంద్రబింబమా?